హాయ్ అందరికీ. ఉలవల చారు బాగా రుచిగా రావాలంటే ఇలా చేయండి. హాఫ్ కేజీ ఉలవలను తీసుకొని 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనం ఉలవలు చారు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక పార్ట్ ఉలవలు తీసుకుంటే దానికి 3 రెట్లు వాటర్ వేసుకొని ఇప్పుడు చక్కగా నానబెట్టిన ఉలవలు తీసుకొని ఒక 5 లేదా 6 లీటర్ ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఆ ఉలవల్ని అందులో వేసుకోవాలి. 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయిన ఇప్పుడు మనం ఉలవల రసం అనేది ఉంటుంది కదా, ఉడకబెట్టుకున్నాక ఆ రసం అనేది ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. అందులోకి మనం చిక్కటి చింతపండు వేసుకోవాలి. వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా కల్యమాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అది బాగా కలుపుకొని గ్యాస్ పైన పెట్టుకున్నాక గ్యాస్ ఫస్ట్ మనం చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకున్నాక 10 నిమిషాలు కొంచెం వేడయ్యాక కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అందులోకి మనం వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. వేసుకున్నాక చారు అనేది దగ్గర పడుతుందా లేదా అని చూసుకోవాలి. పల్చగా ఉంటే చారు అయినట్టు కాదండి, కొంచెం చిక్కబడాలి. చిక్కబడితేనే టేస్ట్గా ఉంటుంది చారు అనేది. మనం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనె, 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అందులోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కల్యమాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం వేగాక అందులోకి మనం కల్యమాకు వేసుకోవాలి. కల్యమాకు వేసుకున్నాక ఈ చారులోకి తాలింపు మొత్తం వేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిరియాల చారు అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.